బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఇతరులను నిందిస్తే, అందుకే ఇంతకుముందు ఒక దగ్గర చెప్తాడు, ప్రాయశ్చిత్తం చేసుకోకపోయినట్లయితే వాడి పాపం ఇంకా వాడిని వదలలేదు కదా, అప్పుడు వాడిని నిందిస్తే అది మన అకౌంట్లో పడిపోతుంది. ఒకడు పాపం చేశాడు, వాడు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, రైట్, వాడి పాపం వదిలిపోయింది, ప్రాబ్లం లేదు. ఒకడు పాపం చేశాడు, ప్రాయశ్చిత్తం చేసుకోలేదు, మనం అందరం వాడిని తిడుతున్నాం. నిందించిన వాళ్ళందరికీ వాడి పాపం అకౌంట్లో పడిపోతుంది, మనకు వచ్చేస్తున్నది వాడి పాపం, వాడికి తగ్గిపోతున్నది. కాబట్టి పాపాత్ముల్ని నిందించడం కూడా చెయ్యకూడదు. ఇతరుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం, ఇది అన్ని చోట్ల అందరిలోనే ఉన్నటువంటి ఈ లక్షణమే. ఎందుకంటే మనలో కోపం కలిగినా ద్వేషం కలిగినా వాళ్ళ మీద మనం క్రూరంగా ప్రవర్తించడం అనేది అతి సహజమైనటువంటి విషయం. ఇతరుల పట్ల క్రూరంగా ప్రవర్తించిన, విశ్వాసరహితంగా ప్రవర్తించిన వాళ్ళ తాలూకా పాపం మనకి, మన తాలూకా పుణ్యం వాళ్ళకి. ఇతరుల పట్ల విశ్వాసరహితంగా ప్రవర్తించిన, క్రూరంగా ప్రవర్తించిన, వాళ్ళని అనవసరంగా నిందించిన వాళ్ళ పాపం మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, మన పుణ్యం వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ అనవసర కార్యక్రమం వల్ల. ఒక పుణ్యాత్ముడైనటువంటి వ్యక్తి దగ్గర సేవకులు కానీ శిష్యులు కానీ సేవ చేశారు అనుకుందాం. ఒక పుణ్యాత్ముడికి శిష్యులు కానీ సేవకులు కానీ సేవ చేస్తారు, ప్రతిఫలంగా జీతం పుచ్చుకుంటే చెల్లి అయిపోయింది. అలా తీసుకోకపోయినట్లయితే ఈయన పుణ్యం వాళ్ళకి ప్రాప్తిస్తుంది. అందుకే మహాత్ములకి సేవ చేయాలి అని వచ్చిందనమాట. పుణ్యాత్ములకి సేవ చేస్తే వాళ్ళ పుణ్యం మన అకౌంట్లో పడుతుంది. ఒక పంక్తిలో కూర్చుని భోజనం చేసే వాళ్ళలో ఒక 6 కూర్చుని భోజనం చేస్తున్నారు, నువ్వు వడ్డిస్తున్నావు అనుకో. అందులో 5 ఒకలా చూసి, ఒక వ్యక్తిని తక్కువగా చూసి సరిగ్గా అతనికి వడ్డించకపోయినట్లయితే, నిర్లక్ష్యం చేస్తే, ఆ నిర్లక్ష్యం చేయబడిన వాడి పాపంలో 1/6 భాగం ఈ చేసిన వాడికి ప్రాప్తిస్తుంది. కాబట్టి వడ్డించేటప్పుడు ఎవరిని కూడా అలాగా నిర్లక్ష్యం చేయకుండా అందరినీ ఒకే గౌరవంతో చూసి పక్షపాతం లేకుండా భోజనం పెట్టాలి అని. స్నాన సంధ్యావందనాది నిత్య కర్మానుష్ఠానం చేస్తున్నప్పుడు ఇతరులతో మాట్లాడితే, ఇతరులని టచ్ చేస్తే మన పుణ్యంలో 1/6 భాగం ఇతరులకు పోతుంది. దేనికండి? కష్టపడి సంధ్యావందనం చేయడం, స్నానం చేయడం, కూర్చుని జపం చేయడం, నిత్య కర్మానుష్ఠానం ఎందుకోసం చేస్తున్నావు? హాయిగా పడుకోవచ్చు కదా. పుణ్యం కోసం, చిత్తశుద్ధి కోసం కష్టపడి సత్కర్మానుష్ఠానం చేస్తాం. ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేసాం, ఒక ఏడాది పాటు రాత్రింబవళ్ళు కష్టపడి ఒక బిజినెస్ చేసాం, దానివల్ల 2 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ 2 కోట్ల రూపాయలు ఎవడైనా పట్టుకుపోతే వృధా అయిపోయింది బిజినెస్ అంతా. ఈ మాట జాగ్రత్తగా చేయాలి అనుకుంటాం కదా. కష్టపడి సంధ్యావందనం, జపం, తపం, పూజ, అగ్నిహోత్రం, హోమం, భగవదారాధన, ఏదో నీ నిత్య కర్మానుష్ఠానం చేసుకున్నావు, దీనివల్ల నీకు కొంత పుణ్యం ప్రాప్తించింది. ఈ పుణ్యం ఎవడైనా పట్టుకుపోతే ఇది చేసిందంతా వృధా కదా. ఎవడు పట్టుకుపోతున్నాడు? ఆ టైంలో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో వాడికి వెళ్ళిపోతున్నది, ఎవరిని టచ్ చేస్తావో వాళ్ళకి వెళ్ళిపోతున్నది. మడి అంటే ఏమిటి? ముట్టుకోకు, మడి, పూజ చేస్తున్నావు. ఏంటి మడి అంటే? టచ్ చేస్తే ఇప్పుడు నీ పుణ్యం వాడికి వెళ్ళిపోతున్నది. టచ్ వల్ల వాడి పాపం మన అకౌంట్లో పడుతుంది. ఈ ప్రసారం ఉంది కాబట్టే నువ్వు ఆ పుణ్యకర్మ చేస్తున్నప్పుడు ఆ పుణ్యకర్మ పూర్తయి అది నీ అకౌంట్లో పడే వరకు నువ్వు ఎవరిని టచ్ చేయకు. పూజ చేస్తున్నప్పుడు మనం అందరితో మాట్లాడుతూ చేస్తాం. మనం సత్కార్యక్రమం చేస్తున్నప్పుడు, యజ్ఞకర్మ చేస్తున్నప్పుడు అలాగ మాట్లాడుతూనే చేస్తాం. మాట్లాడితే ఈ పుణ్యం కాస్త వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. నీకు మిగిలింది చలి, తడి బట్టలు, ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రమే. ఆ పుణ్యాన్ని కూడబెట్టుకోలేనప్పుడు ఎందుకు అది వృధాశ్రమ? అందుకే సత్కర్మానుష్ఠానం చేస్తున్నప్పుడు ఇతరులతో మాట్లాడకూడదు, ఇతరులను స్పృశించకూడదు. అర్థం లేని మడి అనే భావం వచ్చేసింది ప్రపంచంలో.
అర్ధరహితమైన సాంప్రదాయం ఏది ఎప్పుడు ఏర్పడదు. ఒక సాంప్రదాయం ఏర్పడింది అంటే దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటి అని చూడాలి. ధర్మశాస్త్రాల్లో నుంచి మోక్ష సాధనకి అవసరమైనటువంటి సూత్రాలన్నీ ఆచరణ మార్గంలో పెట్టారు. అవి ఆచరింపబడుతూ వస్తున్నాయి. వాటి అర్థాలు మర్చిపోయి ధర్మశాస్త్రాలు తెలియక అవన్నీ కూడా విమర్శల పాలయ్యాయి. ఇప్పుడు దైవహితార్థ పరహితార్థ సత్కర్మానుష్ఠానం కోసం ఎవరైనా ధనం సహాయం చేశారు. ఆ చేసిన వాడికి ఆ పుణ్యంలో కొంత భాగం వెళ్తుంది. 10 మంది విరాళం ఇచ్చారు, ఒక యజ్ఞం చేసాం. ఇప్పటి కాలంలో ఇటువంటి యజ్ఞాలు, ఇది కూడా ఒక కీర్తివాంఛని తీర్చుకోవడానికి ఇవి సాధనాలు. నేను మహాభక్తుడిని, గొప్ప సాధకుడిని అని అనిపించుకోవడానికి ఒక పెద్ద యజ్ఞం చేద్దాం అని తలపెడతాం. నీకు చేతనైతే నీ డబ్బుతో చెయ్యి, లేకపోతే ఊరుకో. నీ ఆస్తి ఎంత ఖర్చు పెట్టి చెయ్యి, లేకపోతే ఊరుకో. అందరి దగ్గర విరాళాలు వసూలు చేసి యజ్ఞకర్మ చేసాం. ఎవరికి వచ్చింది ఈ పుణ్యం? ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళందరికీ వెళ్ళిపోయింది. మనం ఫలాపేక్ష, కర్తృత్వం, డాంబికం, రాజసం, కీర్తివాంఛ అన్నింటితో మనం అక్కడ కర్మ చేసాం. కొంత స్వార్థం, కొంత మిగుల్చుకున్నాం. మనకేమొచ్చింది? పాపం. ఒక్కొక్క సత్కర్మానుష్ఠానాన్ని శాస్త్రపరంగా ఒక్కసారి విమర్శించి చూస్తే మన నడక ఎంత లోపభూయిష్టంగా ఉన్నదో అర్థమవుతుంది. అంచేత 10 మంది దగ్గర విరాళాలు పుచ్చుకుని ఈ చేసినటువంటి యజ్ఞంలో, అంటే చేసిందే సామూహిక యజ్ఞం అయితే పర్వాలేదు, ఒక వ్యక్తి చేస్తూ అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది పద్ధతి కాదు. అలా చేసినట్లయితే విరాళం ఇచ్చినటువంటి వ్యక్తికి వెళ్ళిపోతుంది ఈ పుణ్యం అంతా. సేవ చేసిన వాళ్ళకి వెళ్ళిపోతుంది, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఆ పుణ్యం వెళ్ళిపోతుంది. ఇంక ఈ వ్యక్తికి ఏం మిగిలింది? దోషాలు, పాపం. తర్వాత ఒక సుబ్బారావు ఇటుపక్క ఆస్తి కాజేస్తాడు ఎవరిదో. ఆ తర్వాత ఇక్కడ ఓ హోమమో యజ్ఞమో ఏదో పెద్ద యజ్ఞకర్మ చేస్తాడు. ఇతరుల ఆస్తిని నష్టపరిచినందువల్ల ఇతడికి పాపం ప్రాప్తిస్తుంది. అతడు చేసిన దైవ యజ్ఞం తాలూకా పుణ్యఫలం ఆస్తి నష్టపోయిన వాడికి వెళ్ళిపోయింది. మనకి వ్యవహారంలో ఈ బ్యాంకు లెక్కలే తెలుసు, కానీ పుణ్యపాపాల తాలూకా అకౌంట్ లెక్కలు తెలియవు. మనం తెలియకుండా బతికేస్తున్నాం. దైవ కార్యం నిమిత్తం ఎవరి దగ్గర నుంచైనా, ఒక ధనవంతుడి దగ్గర నుండి డబ్బు అప్పుగా తీసుకుని దైవ కార్యం చేసాం. అది చెల్లించకపోవడమే, అప్పు తీర్చకపోవడమే మరణించాం. ఈ పుణ్యఫలం ఇంకా మనకేం లేదు. ఆ అప్పు ఇచ్చిన వాడికి వెళ్ళిపోయింది, అంతే కదా. వాడో 50,000 ఇచ్చాడు, ఇక్కడ పెద్ద యజ్ఞం చేసావు, ఆ 50,000 తీర్చలేదు, మనం మరణించాం. ఇప్పుడు ఆ పుణ్యఫలం ఎవరికి వెళ్ళింది? ఆ 50,000 ఇచ్చిన వాడికి వెళ్ళింది. వాడి డబ్బుతోటే కదా యజ్ఞం జరిగింది. ఒక పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ ఆచరించడంలో సలహా ఇచ్చిన వాళ్ళకి, ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళకి, అంటే ప్రోత్సహించినటువంటి వాళ్ళకి, ఆచరణలో పెట్టమని ఫోర్స్ చేసినటువంటి వాళ్ళకి, ఆచరించిన వాళ్ళకి ఆ కర్మ తాలూకా పుణ్యం కానీ పాపం కానీ 1/6 ప్రాప్తిస్తుంది. నేను చేయలేదు, వాడి చేత చేయించాను. మనం అనుకుంటాం పాపం నేను చేయలేదు, మనం వాడిని ప్రోత్సహించి మెల్లిగా వాడిని పాప మార్గంలో పెట్టి ఆ క్షణానికి మనం తప్పుకుని వాడి చేత చేయించాను, నేను చేయలేదు అని సంతోషిస్తూ ఉంటాం. చేసిన వాడికి, సలహా ఇచ్చిన వాడికి, సహకరించిన వాడికి, బలవంతం పెట్టిన వాడికి, ఎంకరేజ్ చేసిన వాడికి, వీళ్ళందరికీ సమానంగా 1/6 భాగం పాపం పంచబడుతుంది. ఇది ఒక బ్యూటిఫుల్ పాయింట్. రాజ్యంలో ఉన్న ప్రతి వ్యక్తి తాలూకా పాపపుణ్యాల నుండి 1/6 భాగం రాజుకు ప్రాప్తిస్తుంది. అమ్మనాయను, ఈ సంగతి తెలిస్తే ఎమ్మెల్యే పదవికి ఎవడైనా పోటీ చేస్తాడా? ఇప్పుడు రాజులు ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రెసిడెంట్లు కదా. పూర్వం రాజు ధర్మాత్ముడై ఉండి రాజ్యంలో ఏ ఒక్కడు తప్పు చేసినా కఠినమైన శిక్ష ఎందుకు వేసేవాడు? వాడు తప్పు చేస్తే రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ ఆ పాప ఫలితం వెళ్తుంది, అదొక రూలు. ప్రజలు తప్పు చేస్తే ఆ పాపంలో 1/6 భాగం రాజుకు ప్రాప్తిస్తుంది. ప్రజలందరూ ఇలా తప్పులు చేసుకుంటే ఇవాళ వాడిని వదిలిస్తే పక్కవాడు చేస్తాడు.
వాడిని వదిలిస్తే ఇంకొకటి చేస్తాడు. వీళ్ళందరూ పాపాలు చేస్తూ ఉంటే వీళ్ళందరూ పాపాలు మూట కట్టుకుని వెళ్ళిపోవాలి ఆ రాజు. కాబట్టి రాజ్యంలో ఎవడు తప్పు చేసినా కఠినమైన శిక్ష ఉండేది. ఇప్పుడు శిక్ష కాగితాల మీద ఉంటుంది, కాగితాలు చిరిగిపోతాయి కదా. అంచేత రాజ్యంలో ఉండే ప్రజలందరి తాలూకా పాపాల్లోని 1/6 భాగం రాజుకు ప్రాప్తిస్తుంది. ఇది చాలా గట్టిగా ఆలోచించవలసినటువంటి విషయం అన్నమాట. శిష్యుని యొక్క పుణ్య పాప కర్మల్లో ఫలితాల్లో సగభాగం గురువుకి. నాకు 100 మంది శిష్యులు ఉన్నారు, నాకు 1000 మంది శిష్యులు ఉన్నారు, నాకు గ్రౌండ్ అంతా నిండిపోతుంది, వేల కొలది శిష్యులు ఉన్నారు. అంతరార్థం తెలుసుకో. వాడు శిష్యుడు అయ్యాడంటే వాడి అకౌంట్లో 1/2 భాగం ప్రాప్తిస్తుంది గురువుకి. కాబట్టి శిష్యులైనటువంటి వాళ్ళు పాపాత్ములు కాకూడదు. ఒకవేళ వాడు పాపం చేసినా గురువు అనేవాడికి అకౌంట్ లేకుండానైనా ఉండాలి. వీడి అకౌంట్ ఉన్నవాడు అయ్యి ఉండి వీడికి ఓల్డ్ మంది శిష్యులుండి వాళ్ళు పాపాలు చేస్తూ ఉంటే వాళ్ళ మట్టుకు వాళ్ళు ఎవరికి వారు ఒక్కరే పాపం చేశారు. కానీ గురువు అనేవాడికి వీళ్ళందరి పాపాలు కలిపి మూట, పెద్ద మూట లభిస్తున్నాడు అనమాట. గురు పదవి ముళ్ళ కిరీటం లాంటిది, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అలాగే కొడుకు యొక్క పుణ్య పాప కర్మల ఫలితాల్లో సగభాగం తండ్రికి వస్తుంది. ఎవరినైతే మనం దండించాలో, ఎవరైతే మన కంట్రోల్లో ఉంటారో, ఎవరైతే మన చేత పోషింపబడుతున్నారో, అంటే మన పెంపకంలో ఉంటారో, గురువు పెంపకంలో శిష్యులు, రాజు పెంపకంలో ప్రజలు, తండ్రి పెంపకంలో కొడుకు, కొడుకు చేసిన పాపాల్లోని పుణ్యాల్లోని సగం వాటా తండ్రికి ప్రాప్తిస్తుంది. తర్వాత భార్య తాలూకా పుణ్యకర్మల ఫలితంలో సగభాగం భర్తకు వెళ్తుంది. భర్త తాలూకా పుణ్యకర్మల ఫలితంలో సగభాగం భార్యకి ప్రాప్తిస్తుంది. భార్య చేసిన పాపం భర్తకు ప్రాప్తిస్తుంది. ఎందుకంటే అక్కడ భార్యని పెంచేవాడు భర్త. ఆమె పాపం చేయకుండా కంట్రోల్ చేయవలసినటువంటి విధి ఆయనకు ఉన్నది. మనం ఎవరినైతే కంట్రోల్ చేయాలో, ఎవరినైతే పెంచుతున్నామో వాళ్ళు తప్పులు చేయకుండా చూడవలసిన బాధ్యత మనకు ఉంది. వాళ్ళు తప్పు చేస్తే ఆ పాప ఫలితం మనదే. అసలు ధర్మశాస్త్రాలు తిరగవేస్తే రాశాడు, స్త్రీ వంట ఇంట్లో పాత్రలు శుభ్రం చేయడం ఆవిడ డ్యూటీ. ఇల్లు దాటి బయటికి రావడానికి వీలు లేదని రాశాడు. ఇప్పుడు ఆ శాస్త్రాలు బయట పెడితే నేనే స్టేజ్ దిగిపోవాలి. స్త్రీ వ్యభిచారి కాకుండా, పాపం చేయకుండా, తప్పు చేయకుండా భర్త రక్షించుకోవాలి అని రాశాడు. స్త్రీని పోషించడం, రక్షించడం అది భర్త యొక్క డ్యూటీ అన్నమాట. ఆవిడ పాపం చేస్తే ఆ పాపం వీడిదే. తర్వాత కుమారుడికి కానీ, జీతం ఇచ్చి పని చేయించుకునే కూలివాడికి కానీ, వీళ్ళిద్దరికి తప్ప, కొడుక్కి జీతం ఇచ్చి పని చేయించుకునే సేవకుడికి, వీళ్ళిద్దరికి తప్ప ఇంకెవ్వరికైనా సరే ఏదైనా ఒక వస్తువు ఇచ్చేటప్పుడు చేతికి అందించకూడదు. చేతికి అందిస్తే దాంతోపాటు వాళ్ళ కర్మఫలం కూడా ప్రాప్తిస్తుంది. ఆ పుణ్యంలో లేక ఆ పాపంలో 1/6 భాగం బుచ్చుకున్న వాడికి ప్రాప్తిస్తుంది. కాబట్టి మనం ఇచ్చామనుకోండి, మన అకౌంట్ వాడికి వెళ్ళిపోతున్నది, మన పుణ్యం కూడా వెళ్ళిపోతున్నది కదా. వాడు బుచ్చుకున్నాడు అనుకోండి, వాడికి మన పాపం వెళ్ళిపోతుందని భయం ఉంటుంది కదా. పుణ్యం వస్తే పర్వాలేదు, పుణ్యం అయితే వదులుకున్న వాడికి నష్టం, పాపం అయితే బుచ్చుకున్న వాడికి నష్టం. తర్వాత అయ్యో పాపం వాడికి జీవనాధారం లేదు, ఈ 10,000 ఇస్తాను, ఓ షాప్ పెట్టుకో, ఏదో చిన్న వ్యాపారం చేసుకో అని చెప్పి వాడికి డబ్బు ఇచ్చాం. వాడి తాలూకా పాపం పుణ్యం ఈ డబ్బు ఇచ్చిన వాడి అకౌంట్లో పడిపోతాయి. జీవనాధారం కల్పించబడిన వ్యక్తి యొక్క పుణ్య పాప కర్మల యొక్క 1/6 భాగం జీవనాధారం కల్పించిన వాడికి చెందుతుంది. అందుకే నిజంగా వాడు షాప్ పెట్టుకుని బతికే మాట ఉంటేనే మనం డబ్బులు ఇవ్వాలి. కానీ వాడేదో వ్యసనాల పాలయ్యి ఈ డబ్బులు కాస్త తగలబెట్టేస్తాడు అనుకుంటే మాత్రం ఆ పాపం మన అకౌంట్లో పడుతుంది. వాడికి డబ్బులు ఇచ్చిన వాళ్ళం మనం. కాబట్టి అటువంటి వాళ్ళకి మనం జీవనాధారం కల్పించకూడదు. ఇంతవరకు మనం ఏమిటి తెలుసుకున్నామండి? కలిసి జీవిస్తే, కలిసి ప్రయాణం చేస్తే, కలిసి భోజనం చేస్తే, వాళ్ళ వస్తువులు మనం వాడుకుంటే,
వాళ్ళతో కలిసి మాట్లాడితే, వాళ్ళని చూస్తే, వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళ తాలూకా పాపాలు పుణ్యాలు మన అకౌంట్లోకి సరఫరా అయిపోతున్నాయి సమాజంలో. ఈ విషయం మనకి ఎప్పుడు అవగాహనలో ఉండదు. కారణం ఏంటంటే మనం చదివే బుక్స్ అన్నీ ఏమిటి, అసత్యమైనటువంటి సాహిత్యాలు, ప్రభలు పత్రికలు, ఇంకా ఏవో మాసపత్రికలు అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిలో కల్పిత కథలు, వాటన్నిటిలో భావోద్రేకాలని కలిగించేటటువంటి వ్యాసాలు, కథలు, అసత్యమైనటువంటి సాహిత్యం, అశ్లీల సాహిత్యం, ఈ పుస్తకాలే ఎక్కువగా ఉంటాయి లోకంలో. వాటినే చదువుతాం. పురాణాలు చదివే హ్యాబిట్ ఉంటే ఈ కథలు, ఈ సూత్రాలు, ఈ ధర్మాలు అన్నీ తెలుసుకుండేవి. మనకి ఆ హ్యాబిట్ లేదు. మన కోర్సులు, పాఠశాలల్లో కోర్సుల్లో కూడా ఇవేవి ఉండవు. విజ్ఞానం అంతా ఉంటుంది, మ్యాథ్స్, సైన్స్ అని అంటారు. లోక జ్ఞానం కోసం పెట్టే శాస్త్రాలు ఉన్నాయి. కానీ ఈ పురాణాలు ఇళ్లలో నేర్పటం లేదు, ఇరుగు పొరుగు వాళ్ళు నేర్పటం లేదు, సమాజంలో ఎక్కడా లేవు ఇవి. ఇంకా పాఠశాలల్లో అంతకంటే లేవు. ఇవేమి తెలియకుండానే మనం పెద్దవాళ్ళం అయిపోయాం, తెలియకుండానే మనం జీవితంలో ఎంటర్ అయిపోయాం, తెలియకుండానే జీవితం పాస్ అయిపోతున్నది. కానీ మనకి ఆ కథలు తెలియటం లేదు. అందువల్ల చాలా నష్టపోతున్నాం అన్నమాట. ఇంతవరకు మనం పాపఫల ప్రకరణం అనేది నేర్చుకున్నాం. అంటే పాపం అనేది మనం చేస్తేనే కాదు, ఇతరులతో కలిసి జీవించినందువల్ల కూడా. మనం చేస్తే 1 కేజీవే వస్తుంది, ఇతరులతో కలిసి జీవిస్తే 10 మంది నుంచి 10 కేజీలు మన అకౌంట్లో పడిపోతున్నది. కాబట్టే మోక్ష సాధన చేసుకునే వాళ్ళు పూర్వం కాస్త దూరంగా ఏకాంతంగా ఉంటుండేవారు సమాజానికి. ప్రాయశ్చిత్త ప్రకరణం, ఇప్పుడు పాపఫల ప్రకరణం అయిపోయింది, ప్రాయశ్చిత్త ప్రకరణం కొటేషన్. మనుస్మృతి, తాను కోరుకోకుండా, ఉద్దేశపూర్వకంగా కోరుకోకుండా జరిగినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో వాటికే ప్రాయశ్చిత్తం, కానీ బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు అని కొందరు పండితుల అభిప్రాయం. అలా కాకుండా పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తములు ఉన్నాయని వేద ప్రమాణ సహితంగా కొందరు పండితులు చెప్తారనమాట. తెలియకుండా చేసిన పాపాలు కొన్ని ఉంటాయి. అవి ఇప్పుడు చూడండి, మన భారతీయ సాంప్రదాయంలో వచ్చినటువంటి లక్షణాలు, సూత్రాలు కొన్ని ఎందుకు పెట్టారో ఇప్పుడు మరికొన్ని అర్థమవుతాయి మనకి. తెలియకుండా చేసినటువంటి పాపాలు వేదాధ్యయనం వల్ల నశిస్తాయి. వేదాధ్యయనం చేయాలి, సత్కర్మ. ఎందుకు? దానివల్ల కొన్ని పాపాలు నశిస్తాయి. మోహంతో తెలిసి చేసిన పాపాలు ఉంటాయి, వాటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి. మరి తెలిసి పాపం చేసాం, అది ఎలా వదులుతుందండి? దానికి ఏం మార్గం లేదా? ఉన్నది. శాస్త్రంలో కొన్ని వ్రతములు ఉన్నాయి, వాటిని ప్రాయశ్చిత్త కర్మలు అంటారు. కృచ్ఛ, అతికృచ్ఛ, కృచ్ఛాతికృచ్ఛ, ప్రజాపత్య అని కొన్ని వ్రతములు ఉన్నాయి, కొన్ని కర్మలు. అవి ప్రాయశ్చిత్త కర్మలు. ఒక్కొక్క కర్మ కొన్ని కొన్ని పాపాలని వదిలిస్తుంది అనమాట. అసలు ఇప్పుడు ఆ పేర్లే తెలియవు ఎవరికి. ప్రాయశ్చిత్తం ఉన్నది అనే ఐడియావే లేదు, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనే అభిప్రాయం లేదు. తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకోకపోయినట్లయితే ఆ పాపం చేసిన వాడు నలుగురితో కలిపి తిరగకూడదు. ఎందుకు తిరగకూడదు? వీడి పాపం వాళ్ళందరికీ చూసినందువల్ల, కలిసి జీవించినందువల్ల, కలిసి భోజనం చేసినందువల్ల అనేక రకాలుగా వీడి పాపం వాళ్ళందరికీ సంక్రమిస్తుంది. కాబట్టి సమాజంతో వాడు కలిసి తిరగడానికి అయోగ్యుడు అనేసింది శాస్త్రం, ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే. అయితే ఇప్పుడు కొన్ని పాపాలు చూద్దాం. పంచమహాపాతకములు అని శాస్త్రం గురించి అప్పుడప్పుడు కొంతమంది వర్ణిస్తూ ఉంటారు. ఏంటి పంచమహాపాతకాలు ఏమిటో కనీసం తెలిస్తేనేనా వాటి జోలికి పోకుండా కాస్త దూరంగా ఉంటాం అని అనుకుందాం. బ్రహ్మహత్య, బ్రాహ్మణుని వధించడం పంచమహాపాతకాల్లో మొదటిది. సురాపానము, అబ్బా అయితే ఇప్పుడు ఇన్ని షాపులు ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు పంచమహాపాతకాల్లో ఈ పాతకం చేసేవాళ్ళు ఎవరు అంటే అందరూ అని అనాలేమో. తాగేవాళ్ళు తక్కువ మంది, తాగేవాళ్ళు ఎక్కువ మంది కదా. సురాపానం, దొంగతనం, గురుపత్ని సంగమము, ఇవి 4 పంచమహాపాతకాలు. అదేమిటండి 4 చెప్పారు, పంచమహాపాతకాలు అన్నారు. 5వది ఏమిటి అంటే ఈ నలుగురితో కలిసి తిరగడమే 5వ పంచమహాపాతకం అన్నాడు. చాలా ఘోరం. ఈ యుగంలో అందరూ పంచమహాపాతకాల్లోకి వచ్చేస్తారేమో అనిపిస్తున్నది ఈ సురాపానం తగల్చబట్టి. మిగతా 3 అందరూ చెయ్యరు ఇన్ జనరల్. ఎందుకంటే అది పాపముగా ట్రీట్ చేయట్లేదు ఈ యుగం.
అది నాగరికత లక్షణం అయిపోయింది అనమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కాఫీ తాగినట్టుగా క్షమించాలి, పురుష వర్గాన్ని నేను శంకిస్తున్నాను అనుకోవద్దు. అది కాఫీ తాగినట్టుగా, మంచినీళ్ళు తాగినట్టుగా అందరూ దాన్ని వాడేస్తూ ఉంటే ఇది పంచమహాపాతకాల్లో ఒకటైతే ఇంకా తాగని వాళ్ళు తక్కువ ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? వాళ్ళతో కలిసి తిరిగారు కాబట్టి వీళ్ళు కూడా పంచమహాపాతకాలు చేసిన వాళ్ళలోకే వచ్చారు. అయితే ఇప్పుడు పంచమహాపాతకాలు చెయ్యని వాళ్ళు ఎవరు? చేసిన వాళ్ళు 80%, వాళ్ళ నుండి కలిసి తిరగడం వల్ల చేసినట్టుగా లెక్క పెట్టబడ్డ వాళ్ళు 20%. టోటల్ 70% ప్రజలు పంచమహాపాతకాలు చేసిన వాళ్ళలోకి వచ్చేస్తున్నారు అనమాట. బ్రహ్మహత్య, సురాపానము, దొంగతనము, గురుపత్ని సంగమము, ఈ నలుగురితోటి, ఈ 4 పాపాలు చేసినటువంటి వాళ్ళతోటి కలిసి తిరగడం, ఇది 5వ పాపం. గోహత్య పాపం, పరస్త్రీ గమనం పాపం, ఇవి మనకు తెలుసు. తాను అమ్ముకోవడం పాపం, ఇది జనరల్గా ఈ యుగంలో లేదు. ఎందుకంటే ఇది బానిసత్వం ఎక్కడైతే ఎక్కువగా వ్యాపించి ఉండేదో ఆ రోజుల్లో ఈ వాక్యం వర్తిస్తుంది, ఇప్పుడు తక్కువే. గురువుని కానీ, తల్లిదండ్రుల్ని కానీ, బ్రహ్మయజ్ఞాన్ని కానీ, అగ్నిహోత్రాన్ని, పుత్రుణ్ణి విడిచిపెట్టకూడదు, అది పాపం. అసలు పెళ్లి చేసుకోగానే కొడుకుని వదిలేయడమే కదా. కొడుకు పెళ్ళి అయిపోయిందంటే ఇంక కొడుకుని వదిలేయవలసిన టైం వచ్చిందనమాట. వేరే కాపురం పెట్టేసి తీరాలి అంటే కొడుకుని వదలడం పాపం. అగ్నిహోత్రం అంటే ప్రతిరోజు కూడా హోమం చేయడం అనే కార్యక్రమం నిత్యకర్మానుష్ఠానంలో ఉంటుంది. అది ఇప్పుడు ఎవ్వరూ చేయటం లేదు. అది అగ్నిహోత్రం విడిచిపెట్టడం అంటే. ఎంత స్టైల్గా చెప్తారంటే అగ్ని ఉండాలి మొత్తానికి ఇంట్లో. అసలు నిజానికి నిరంతరం ఇంట్లో ఒక దీపం వెలుగుతూ ఉన్నా కూడా దానివల్ల చాలా ప్రయోజనం అన్నమాట. సిగరెట్ కాలుస్తూ ఉంటే నిత్యాగ్నిహోత్రం ఉన్నట్టే అని వర్ణించే ప్రజలు తయారయ్యారు ఇప్పుడు. తర్వాత బ్రహ్మయజ్ఞం, దాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అంటే నిరంతరం బ్రహ్మనిష్ట కలిగి ఉండాలి. తల్లిదండ్రుల్ని విడిచిపెట్టకూడదు, గురువుని విడిచిపెట్టకూడదు. కాబట్టి గురువుని, తల్లిదండ్రుల్ని, బ్రహ్మయజ్ఞాన్ని, అగ్నిహోత్రాన్ని, కొడుకుని విడిచిపెట్టడం పాపం. కన్యని దూషించడం పాపం. కన్య అంటే వివాహం కాకముందు ఆడపిల్లని దూషించకూడదు. వడ్డీ వ్యాపారం చేసి జీవించడం పాపం. తర్వాత వ్రతభంగం చేయడం, తోటని, భార్యని, సంతానాన్ని అమ్మడం, సకాలంలో ఉపనయనం చేసుకోకపోవడం పాపం. అయితే అందరూ ఇందులోకి వచ్చేస్తారు. ఇప్పుడిప్పుడు మళ్ళీ శాస్త్రం వైపు, సత్కర్మానుష్ఠానం వైపు ప్రజలు ఇచ్చ కలిగి ఉన్నారు. 8 సంవత్సరాలకి ఉపనయనం చేయాలి అనే భావన కలుగుతున్నది. కానీ బ్రాహ్మణుడికి 8వ సంవత్సరం, క్షత్రియులకి 11వ సంవత్సరం, వైశ్యులకి 13వ సంవత్సరంలో ఉపనయనం చేయాలని శాస్త్ర విధి. అది దాటితే ఇంకా చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే అని చెప్తాడు. ఇప్పుడు ఎప్పుడు చేస్తున్నాం? 30 ఏళ్ళకి పెళ్ళికి 2 రోజుల ముందు, 3 రోజుల ముందు ఉపనయనం. అది వృధా అన్నమాట. అలా ఉపనయనం చేసుకోకుండా ఉండడం పాపం. తర్వాత బంధువుల్ని త్యజించడం. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు అందరూ చేసే పని ఇదే. బంధువు వస్తే సంతోషించే రోజులు పోయి బంధువులు రాకుండా ఉండాలి అనే రోజే వచ్చింది. వేతనం గైకొని కానీ, వేతనం ఇచ్చి కానీ విద్య నేర్పించడం పాపం. అసలు విద్య నేర్పితే డబ్బు తీసుకోకూడదు. అమ్మరాని వస్తువులు అమ్మడం, లోపగనుల్లో పనిచేయడం పాపం. అమ్మో, ఇలా చెప్పేస్తే ఇంక మరి బతకడమే పాపం అనిస్తే ఒక మాటతో పోయింది కదా. పెద్ద పెద్ద యంత్రాల్లో పనిచేయడం, ఔషధాలను నశింపజేయడం, స్త్రీని వేశ్యగా మార్చి జీవింపజేయడం, మారణ వశీకరణ చేతబడి కర్మలు చేయడం, ఇంధనం కొరకు పచ్చని వృక్షాలు నరికేయడం, దేవతలకి, పితృదేవతలకి ఉద్దేశించకుండా కేవలం తన స్వార్థం కోసం వండుకోవడం. ఇప్పుడు అదే జరుగుతున్నది అన్ని చోట్ల. నిషిద్ధమైనటువంటి అన్నం తినడం, అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టడం, రుణములు చేసి తీర్చకుండా ఉండడం, అసత్యమైన శాస్త్రాలను చదవడం, ఇవన్నీ కూడా పాపాలు. నాస్తికత్వం కూడా పాపమే.
శూద్రులు, స్త్రీలు, వైశ్యులు, క్షత్రియులు వీళ్ళందరినీ వధించడం కూడా అంటే హత్య అనేది పాపం. తర్వాత బ్రాహ్మణులను హింసించి రోగగ్రస్తులు చేయడం. ముందు బ్రహ్మహత్యా పాతకాలు చెప్పుకున్నాం, ఆ తర్వాత వర్ణించినవన్నీ ఉపపాతకములు అన్నాడు. ఇంకా మరికొన్ని సంకరీకరణ పాపం అంటాడు, అపాత్రీకరణ పాపం అంటాడు, మలావహ పాపం అంటాడు. ఇక్కడ గ్రహించవలసింది ఏమిటంటే పుట్టుకతో బ్రాహ్మణుడై పుట్టినా, పుట్టుకతో క్షత్రియుడై పుట్టినా, ఉత్తమ కులంలో పుట్టాం కాబట్టి ఉత్తమం అని అనుకోవడానికి లేదు. ఇటువంటి పాపకర్మలు చేస్తే కులభ్రష్టత్వం కలుగుతుంది, ఆ బ్రాహ్మణత్వం పోతుంది, ఇంకా వాడు బ్రాహ్మడు కాడు. సమాజం అనుకుంటే అనుకోవచ్చు కాక బ్రాహ్మణత్వం పోయిందనమాట. అలాగా నిషిద్ధ వస్తువులను దానం తీసుకోవడం, బ్రాహ్మణుడు వ్యాపారం చేయకూడదు, వ్యాపారం చేయడం, శూద్రుడు అధికారి, అతని చేతి కింద బ్రాహ్మణుడు సేవకుడు. ఇది కలియుగంలో జరిగేటటువంటి వ్యవస్థ, అది కూడా పాపమే. ఇవన్నీ అపాత్రీకరణ పాపాలు, అతని పాత్రత పోతుందన్నమాట. ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఆ పాపులతోటి ఏ విధమైన సంపర్కం కలిగి ఉండకూడదు, ఉంటే వాళ్ళ పాపం మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. వాళ్ళని నిందించకూడదు ప్రాయశ్చిత్తం చేసుకునే వరకు. వాళ్ళు చేసుకోరు ఎప్పటికీ, అయితే మనం ఎప్పటికీ నిందించొద్దు, అంతే. ఇంకా చూడండి, చిన్నపిల్లల్ని హత్య చేసిన, ఉపకారం చేసినటువంటి వాళ్ళని గౌరవించకపోయినా, శరణాగతుల్ని స్త్రీలని చంపినవారు, శాస్త్ర ప్రకారం ప్రాయశ్చిత్తం చేసుకున్నా పరిసిద్ధులు అయిపోయినా వాళ్ళు సమాజంతో కలిసి తిరగడానికి అర్హులు కారన్నాడు. అందుకే అంత పట్టుదల, స్త్రీ హత్య చేయాలా, శరణాగతుల్ని వధించాలా, శరణన్న వాడిని వధించకూడదు. అందుకే విభీషణుని వదిలేశాడు. విరోధుల నుంచి వచ్చాడు కదా, నువ్వు ఎలాగ వాడికి ఆశ్రయం ఇస్తావు, ఇవ్వకూడదు అని అంటే శరణాగతుడు వాడు, శరణన్నాడు, వధించకూడదు, స్త్రీలను వధించకూడదు. శాస్త్రాలు తెలిసి జీవించారు పూర్వులు, శాస్త్రం విస్మరించి జీవిస్తున్నాం మనం. తర్వాత పాపాత్ములు వాళ్ళ పాపాన్ని లోకానికి చెప్పియాలి. అదేమిటండి అలా ఎలా చెప్పేస్తాం? అలా చెప్పేస్తే పాపం పోతుంది. అది కొన్ని మతాల్లో ఉంది. పాపం వెల్లడి చేయి, నీ పాపం పోతుంది. స్వామి ముందు ఒప్పుకో, ప్రభువు ముందు, నీ పాపం పోతుంది అని ఉన్నది. ఎక్కడవో కాదు, ఏ మతంలో సూత్రాలైనా టోటల్ ధర్మసూత్రాల్లోని, ధర్మశాస్త్రాల్లో నుంచే వచ్చాయి. అది మనం గ్రహించాలి. తర్వాత పశ్చాత్తాపం చెందడం వలన పాపం వదిలేస్తుంది. ఇది కూడా ఇతర మతాలు చెప్పినటువంటి సూచన. పశ్చాత్తాపం, పాపం వెల్లడి చేయడం, దీనివల్ల పాపం వదిలేస్తుంది. వేదాధ్యయనం, తపస్సు, వీటి వలన కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి దానం ఇచ్చి సహకరించడం వలన, వేదాధ్యయనం వలన, తపస్సు వలన మన పాపం నశిస్తుంది. పాపాత్ముడు తన పాపాన్ని ఎంత ఎక్కువగా చెబితే అంత త్వరగా అది నశిస్తుంది. కాబట్టి ఏ పాపాత్ముడైనా పాపం చేసినా ఒకవేళ పశ్చాత్తాపం చెంది తిరిగి చెయ్యకుండా ఉండడం అనేది నేర్చుకోవాలి. తపస్సు అనే దాంతో సాధించలేనటువంటిది ఏమీ లేదు. ఎటువంటి ఘోర పాపాలైనా తపస్సు వల్ల నశిస్తాయి. అందుకే పూర్వులు తప్పనిసరిగా మానవ జన్మ ధరించాక గృహస్థాశ్రమ ధర్మాలు, బాధ్యతలు కొంత తీరిన తర్వాత తపస్సుకు వెళ్ళిపోయేవారు. తపస్సు చేస్తే సంచితంలో ఉన్న పాపాలు నశిస్తాయి, ఈ జన్మలో చేసిన పాపాలు నశిస్తాయి, అనేకమైనటువంటి పాపాలు, బ్రహ్మహత్యా పాతకం సైతం తపస్సు వలన నశిస్తుంది. కాబట్టి తపస్సు అనే దాన్ని ఎవ్వరూ కూడా విడిచిపెట్టకూడదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, క్షమ. ఎంత సింపుల్ ప్రాయశ్చిత్తం. క్షమించడం వలన మన పాపాలు నశిస్తాయి. ఎవరో మనల్ని కష్టపెట్టారు, నష్టపెట్టారు, వాళ్ళని క్షమించడం వలన మన సంచితంలో ఉండేటువంటి పాపం వదులుతూ ఉంటుందన్నమాట. కాబట్టి క్షమావృత్తి చాలా గొప్పది. దీనివల్ల గుప్త పాపములు, శాస్త్రంలో గుప్త పాపములు అంటూ ఉంటాడు. అంటే పూర్వజన్మలో చేసినటువంటి సంచితంలో ఉన్నటువంటి పాపముల స్టాక్ ఉంటుంది కదా, దాన్ని గుప్త పాపములు అన్నాడు. ఇప్పుడు చేసిన పాపాలు ఇప్పటివి. గుప్త పాపములు, మహాపాతకములు సైతం క్షమించడం వలన నశిస్తాయి. క్షమ అంత గొప్ప గుణం. తర్వాత యాజ్ఞవల్క్య స్మృతి. ఒక్కొక్కటి క్లియర్ అవ్వడానికి
ఒక్కొక్క మెడిసిన్ శాస్త్రంలో చెప్తాడనమాట. అయోగ్య కర్మలు చేస్తే దానం చేయడం వల్ల వాటి పాపం నశిస్తుంది. దానం పాపాన్ని నశింపజేసేటటువంటి ప్రాయశ్చిత్త కర్మ. భారతీయ సంప్రదాయాల్లో ఎన్ని రకాల ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, ఇవి ఎలాగ ఆచరణలోకి వచ్చాయి అన్నది చూడండి. దానం అనేది ప్రాయశ్చిత్త కర్మ. కాబట్టి దానం వల్ల పాపం నశిస్తుంది అని చెప్పాడు. నదీ జలం వలన, అందుకే పుణ్య నదుల్లో స్నానం చేయడం అనేది వచ్చింది. నదిలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయి. తర్వాత అశుద్ధ వస్తువులు మట్టితోటి పరిశుద్ధం అవుతాయి. తర్వాత జలముతో పరిశుద్ధం అవుతుంది. బ్రాహ్మణుడు సన్యాసం తీసుకోవడం వల్ల పాపాలు నశిస్తాయి. మీరు ఇందాక సన్యాసం గురించి ఇంకొక వ్యతిరేక వ్యాఖ్యానం ఇచ్చినట్టున్నారు అని అంటారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, చిట్ట చివరి సాధన ఉన్నదే మోక్షానికి. అరిషడ్ వర్గ నాశనం, మోహాన్ని జయించడం, వైరాగ్యాన్ని సంపాదించడం, ఇటువంటి చిట్ట చివరి సాధన నేను నాది అనేది వదులుకోవడం, రాగద్వేషాలు వదులుకోవడం, అటువంటి సాధన జగత్తులో ఉండి చేయాలి. ముందు సత్కర్మానుష్ఠానం లెవెల్లో ఉన్నప్పుడు సన్యాసం తీసుకుంటే ఇంత పుణ్యం వస్తుంది. అది ఆ రెండిటికి డిఫరెన్స్ ఉంది. మామూలుగా సన్యాసం తీసుకుంటే మోక్షం ఆశించుకో, ఇవన్నీ జయించడానికి జగత్తులో ఉండి జయించాలి. అది ఫైనల్ సాధన, మనస్సును జయించే సాధన. కానీ సన్యాసం అనేది ఒక పుణ్యకర్మ, దానివల్ల పాపం నశిస్తుంది. అది కూడా ఉంది శాస్త్రంలో. తర్వాత వేదం తెలిసిన వారు తపస్సు చేయడం వలన వాళ్ళ పాపం వదిలేస్తుంది. పండితులైనటువంటి వాళ్ళు క్షమించడం వలన వాళ్ళ పాపం, అంటే క్షమాగుణం కలిగి ఉంటే వాళ్ళ పాపాలు నశిస్తాయి. శరీరం తాలూకా మలినం జలం వలన పోతుంది. సంచితంలో ఉండే గుప్త పాపాలు జపం వలన పోతాయి. కొంతమంది అభిప్రాయం ఉంటుంది, నన్ను అడుగుతూ ఉండేవారు, పుణ్యం పాపం రెండు ఉన్నాయి, పుణ్యం వల్ల పాపం పోతుందా అని ఒక ప్రశ్న వేసేవారు. దేనికదే, పాపానికి పాప ఫలితం అనుభవించాలి, పుణ్యానికి పుణ్య ఫలితం అనుభవించాలని. కానీ ఈ ధర్మశాస్త్రంలో ఉండేటువంటి విషయాల వలన మనకు రుజువైనది ఏమిటి? పుణ్యకర్మలు చేస్తే పాపం నశిస్తుంది. మనం అది ముందు నుంచి చెప్పుకున్నాం. ఆగామి సంచిత ప్రారంధ కర్మలు మాట్లాడుకునేటప్పుడు కూడా పాపం అనేది నశిస్తుంది, పుణ్యం దేనివల్ల నశించదు, కానీ పాపం నశిస్తుంది అని చెప్పుకున్నాం. ఇంత డీప్గా తెలియనటువంటి వాళ్ళు దేనికదే ఒక దాంతో ఒకటి నశించదు అని లోకంలో ఒక వ్యాఖ్యానం ఉన్నది. ఈ విధంగా మనస్సు శుచిత్వం వలన పరిశుద్ధం అవుతుంది. తర్వాత బుద్ధి జ్ఞానం వలన పరిశుద్ధం అవుతుంది. జీవుడు బ్రహ్మజ్ఞానం వల్ల పరిశుద్ధుడవుతాడు అంటాడనమాట. ఉప్పు తయారు చేయడం పాపం, హింసాత్మకమైనటువంటి యంత్రాలు తయారు చేయడం పాపం, హీన జాతులతో స్నేహం చేయడం పాపం, నీచకుల స్త్రీలతో సంభోగం పాపం, వర్ణాశ్రమ ధర్మాల్ని విడిచిపెట్టడం పాపం, పరాన్న భోజనముతో తృప్తి పడుట. చాలామందికి హ్యాబిట్ ఉంటుంది, ఎలాగైనా సరే ఈ పూట ఎవరు దొరుకుతారా, ఎవరి పర్సు ఖర్చు పెట్టించి మనం భోజనం టిఫిన్ కాఫీ అయిపోతే మనకి ఈ పూట మన సొమ్ము ఖర్చు అవ్వకుండా ఉంటుంది కదా అని ఆశిస్తూ ఎదురు చూసేవాళ్ళు, ఈ రకమైన హ్యాబిట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. మనకు అన్ని రకాల వాళ్ళు కనిపిస్తారు ప్రపంచంలో. కాబట్టి పరాన్న భోజనంతో తృప్తి పడడం ఉన్నది పాపం. ఇవన్నీ ఉపపాతకాలు అనమాట. వడ్డీ వ్యాపారం చేసి జీవించడం బ్రాహ్మణుడికి దోషం, కానీ వైశ్యుడికి దోషం లేదు. క్షత్రియులకి బ్రాహ్మణులకి మాత్రం వడ్డీ వ్యాపారం చేసి జీవించడం నిషిద్ధం. వైశ్యుడు వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు. తర్వాత గర్భస్రావం చేసుకోవడం, భర్తని వధించడం, ఇవన్నీ కూడా స్త్రీలకి పాపములు అనమాట. దానివల్ల స్త్రీలు పతితులవుతారు. ఇప్పుడు ఇది కూడా ఫ్యాషన్. తర్వాత ఆపస్తంభ స్మృతి, దీంట్లో కూడా అంతా ప్రాయశ్చిత్తాల గురించే మాట్లాడతాడు. సంవర్త స్మృతి, బ్రాహ్మణుడు జితేంద్రియుడై ఉండి గాయత్రి ఉపాసన చేస్తే అన్ని పాపాలు వదిలేస్తాయి. గాయత్రి ఉపాసన వలన, గాయత్రి మంత్ర జపం వలన నశించని పాపం లేదు. పాపాలు నశింపజేసుకోవడానికి సృష్టిలో అది హైయెస్ట్ మెడిసిన్. ప్రతిరోజు 1,00,000 గాయత్రి జపం చేస్తే, అటువంటి అభ్యాసం ఉంటే సమస్త పాపముల నుండి బ్రాహ్మణుడు పరిశుద్ధుడవుతాడు. గాయత్రి హోమం, గాయత్రి జపం
విధి విధానంగా ఆచరించాలి. శంఖస్మృతి 100 సార్లు గాయత్రి చేస్తూ ఉంటే ఆ రోజు చేసిన పాపాలన్నీ వదిలేస్తాయి. స్నానం చేయడం, సంధ్యావందనం చేయడం, చిన్న గాయత్రి జపం చేసుకోవడం, ఎందుకుట ప్రాణాయామం చేయడం, ఎందుకు ఈ హ్యాబిట్ వచ్చింది? ఆ రోజు చేసినటువంటి పాపాలన్నీ ఎప్పటికప్పుడు వదిలించేసుకోవడం అనమాట. బురద అంటుకుంటూ ఉంటుంది, దానికి అడిగేస్తూ ఉండాలి, అదే పని. 1000 సార్లు గాయత్రి జపం చేస్తే పాపాలన్నీ వదిలేస్తాయి. 10,000 గాయత్రి జపం చేయడం వల్ల కూడా సమస్త పాపాలు నశిస్తాయి. రోజుకి 1,00,000 గాయత్రి జపం చేస్తే మహాపాతకములు కూడా వదిలేస్తాయి. గాయత్రి జపం చాలా పవర్ఫుల్, ఇది గుర్తుపెట్టుకోండి. రామమంత్రం, గాయత్రి జపం, ఇవి 2 సంచితంలో పాపము నశింపజేయడానికి మంచి పవర్ఫుల్ మెడిసిన్స్. నేను అహం బ్రహ్మాస్మి అనేది పట్టకపోతే, వాళ్ళ మనసుకి పట్టుబడకపోతే గాయత్రి జపం చేసుకోండి, లేదా రామారామ అనుకోండి అని సజెషన్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే సంచితంలో పాపమే వాళ్ళకి ఆటంకం అన్నమాట. స్నానం చేసేటప్పుడు 3 సార్లు ప్రాణాయామం చేస్తే ఆ రోజు చేసిన పాపాలన్నీ తక్షణమే నశిస్తాయి. అసలు ప్రాణాయామం చేయడం అనేది చూడండి, సత్కార్యక్రమానికి కూర్చుంటామే, ఏ సత్యనారాయణ వ్రతం ఏదో దైవ కార్యమో చేయడానికి కూర్చున్నప్పుడు ఒకసారి ముక్కు పట్టుకోండి అంటాడు. ఏంటండి ముక్కు పట్టుకోవడం? ఇలా పట్టుకోవాలా? 3 సార్లు ప్రాణాయామం చెయ్యాలి. ఆయన టైం ఇవ్వడు, ఈయన చేయడు, ఈయనకు తెలియదు. ఇలా పట్టుకున్నాడు, చేతి ఇచ్చాడు, అంతే. ఎంత మీనింగ్లెస్ కర్మ అయిపోయిందో చూడండి. ఎందుకు చేయాలి ఆ ప్రాణాయామం? ఆ పవిత్రమైన కర్మ చేయడానికి కూర్చున్నప్పుడు ఆ రోజు చేసినటువంటి పాపాలన్నీ వదిలించుకుని పరిశుద్ధులై కూర్చోవాలని ప్రాణాయామం చేయమన్నాడు. ప్రాణాయామం ప్రాయశ్చిత్త కర్మ, దానివల్ల పాపం నశిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. 1 నెల వరకు ప్రతిరోజు ఓంకార సహితంగా విధి విధానంగా 16 ప్రాణాయామాలు చేస్తూ ఉంటే భ్రూణహత్యా పాతకం కూడా నశిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే, ఇప్పటివరకు మనం నదీ స్నానం, దానం చేయడం, పాపాన్ని వెల్లడి చేయడం, పశ్చాత్తాపం పొందడం, గాయత్రి జపం చేయడం, అనేక రకాలైనటువంటి ప్రాయశ్చిత్త కర్మల్ని మనం ఇప్పుడు ప్రాణాయామం, ఇవన్నీ కూడా ప్రాయశ్చిత్త కర్మలు నేర్చుకున్నాం. వనంలో అంటే తోటల్లోకి, అడవుల్లోకి వెళ్ళి కుటీరంలో నివసించడం, రోజుకి 3 సార్లు స్నానం చేయడం. ఏమిటండి ఆయన పని లేదు, పొద్దున ములుగుతాడు, మధ్యాహ్నం ములుగుతాడు, సాయంత్రం ములుగుతాడు, ఏమిటో ఆ స్నానాలు చేసిస్తే ఏమిటొస్తుందో నాకు తెలియదు. అర్థం తెలియకపోతే విమర్శించకూడదు మనం. 3 సార్లు స్నానం చేయడం, ఇదంతా ఈ విధానం పాపాలని నశింపజేసుకునేటటువంటి ప్రాయశ్చిత్త కర్మ అన్నమాట. వనంలో కుటీరంలో నివసించాలి. అసలు కుటీరములు అనే విధానం మన ఇండియాలో రావడానికి కారణం ధర్మశాస్త్రాలే. కుటీరంలో నివసించాలి, 3 సార్లు స్నానం చేయాలి, నేల మీద పడుకోవాలి, క్షవరం చేయించుకోకూడదు, జటాధారణం చేయాలి, ఆకులు ఫలములు కందమూలములు లాంటివి తిని బతకాలి, పాపాన్ని ప్రకటించుకోవాలి, భిక్షాటనం చేసి రోజుకి ఒక్కసారే భుజించాలి. ఈ నియమాలు పాటిస్తూ 12 సంవత్సరాలు కానీ వ్రతం ఆచరిస్తే సమస్తమైనటువంటి మహాపాతకములు సైతం నశిస్తాయి. కాబట్టి మానవ జన్మ ధరించిన తర్వాత ఎంతసేపు ఏమి మోక్ష సాధనే. కొడుకులు, వివాహాలు, పిల్లలు, బాధ్యతలు అన్నీ తీరిపోయిన తర్వాత వానప్రస్థానికి వెళ్ళిపోయి కుటీరంలో నివసించి ఇటువంటివన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు చేస్తారు ఇవి? దీనివల్ల పాపములు నశిస్తాయి. ఈ జన్మలో తెలిసి చేసిన, తెలియక చేసిన పాపములు, గత జన్మల్లో ఉన్న పాపములు, వీటన్నిటినీ వదిలించుకోవడానికే ఇవన్నీ వచ్చాయన్నమాట. జటాధారణం ప్రాయశ్చిత్తం, నేల మీద పడుకోవడం ప్రాయశ్చిత్తం, స్నానం చేయడం ప్రాయశ్చిత్తం, ప్రాణాయామం ప్రాయశ్చిత్తం, భిక్షాటనం ప్రాయశ్చిత్తం. భారతీయ సాంప్రదాయాలన్నీ మోక్ష సాధనలో, సంచితంలో పాపం వదిలించుకోవడానికి, ఇతరుల పాపం మనకి అంటకుండా జాగ్రత్త పడడానికి, ఏ రోజు పాపాలు ఆ రోజే వదిలించుకుంటూ ఉండడానికి ఇటువంటి సాంప్రదాయాలన్నీ వచ్చాయన్నమాట. ఇంకా ఎంతకాలం చేయాలి ప్రాయశ్చిత్తం? అది ఆ కర్మ ఫలితాన్ని బట్టి 2 నెలలు చేయాలి, నెల్లాళ్ళు చేయాలి, 3 నెలలు చేయాలి, సంవత్సరం చేయాలి అని కూడా ఉంటుంది. ఈ కృత్య, అతి కృత్య ఇటువంటి వ్రతములు ఉంటాయి. ఆ వ్రతములు చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటారనమాట. ఇంతవరకు మనం ప్రాయశ్చిత్తం గురించి కొన్ని భావాలు తెలుసుకున్నాం. ధర్మశాస్త్రాల్లో
మహర్షులు రచించినటువంటి ఈ పాపఫల ప్రకరణం, ప్రాయశ్చిత్త ప్రకరణం, ధర్మసూత్రాలు ఇవన్నీ కూడా ఆ గ్రంథాలు చదివి సంపూర్ణంగా తెలుసుకోవాలి ప్రతి వ్యక్తి. ఇందులో ఏదో ఉదాహరణగా మాత్రమే కొన్ని వివరించడం జరిగింది. ఇప్పుడు మనం అయితే ఇంత చెప్పారు, బాగానే ఉంది. ఈ యుగానికి ఇందులో ఏమిటి సూట్ అవుతుంది, ఆ కంక్లూజన్కి రావాలి. ఎందుకు ఇవన్నీ తెలుసుకోవడం? ఈ యుగంలో మనం ఇవన్నీ ఆచరించగలమా? ఈ యుగంలో మన జీవన విధానం వేరుగా ఉంది, మనం ఇప్పుడు ఏం చేయాలి అనే నిర్ణయానికి వద్దాం. పాపం చెయ్యకుండా ఉండడానికి వీలు పడుతుందా అనేది ముందు పరిశీలిద్దాం. అసలు నేటి సమాజం, ఈ సమాజం యొక్క ఆలోచన, సంకల్పం, ప్రతి కర్మ ఇవన్నీ కూడా, ప్రతి ఆచరణ శాస్త్ర విరుద్ధమైనటువంటి భావాలతోటే ఉంటాయి. శాస్త్ర విరుద్ధమైనటువంటి సూత్రముల్ని ఆధారంగా చేసుకుని నిర్మించిన ఈ సమాజంలో మనం బతుకుతున్నాం. కాబట్టి మనం పాపం ఆచరించకుండా జీవించడం అనేది 99% సాధ్యపడదు. ఏంటండి 99 అన్నారేమిటి? నేను పాపం చెయ్యను అని ఎవడైనా పట్టుదలగా నేను ఎలా కావాలో అలా జీవిస్తాను అంటే ఓకే, జీవించవచ్చు. కాబట్టి సాధ్యపడదు అని మనం అనడానికి వీలు లేదు. కానీ సాధారణంగా ఎక్కువ మంది ప్రజలు అలా పాటించలేరు. శూద్రుడు అధికారి అయ్యుండి అతని కింద బ్రాహ్మణుడు సేవ చేయడం అనేది పాపం. అయితే ఉద్యోగం మానేస్తావా? అతన్ని అధికారి ఎవరు చేశారు? గవర్నమెంట్. కాలం మారిపోయింది, ఇప్పుడు ఆ కాలం లేదు. మరి ఇప్పుడు ఉద్యోగ ధర్మం, ఉద్యోగం చేయకపోతే ఉదరపోషణ ఎలాగా? పెద్ద పెద్ద కర్మాగారాల్లో పని చేయకూడదు. కొన్ని వేల మంది ఉంటున్నారు ఒక కర్మాగారంలోని. వాళ్ళందరూ పాపం అని మానేస్తే అసలు ప్రపంచం నడుస్తుందా? ఈ సమాజంలో ఈ వాక్యాలు వినడానికే హాస్యాస్పదం అనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? కాబట్టి పాపం చెయ్యకుండా జీవించడం అనేది ఈ యుగంలో సాధ్యపడుతుందని చెప్పలేము. ఎవరో ఒకరు జీవన విధానానికి ఎదిరించి నేను ఇవన్నీ వదిలేస్తాను అని వదిలేసి మోక్ష సాధన చేసుకోవడానికి వెళ్ళిపోతే వాళ్ళు చేయగలగాలి, కానీ సామాన్య ప్రజలు అలా పాటించడం కష్టం. కులధర్మాన్ని వదిలేయడం పాపం, మరి కుల భ్రష్టత్వం పాపం, వర్ణ సంకరం పాపం. మరి ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా. నీచ కుల సంపర్కం పాపం. అసలు ఎవరిది నీచ కులం? పుట్టుకతో కొందరిది నీచ కులం. ఉత్తమ కులంలో పుట్టి కూడా భ్రష్టత్వాన్ని పొంది వారిది నీచ కులం. అయితే అందరూ నీచ కులమే. ఎవరు నీచ కులంలో ఉన్నారు, ఎవరు ఉత్కృష్ట కులంలో ఉన్నారు అనే విచక్షణకి అవకాశం లేనటువంటి కాలం ప్రాప్తించింది. అందరూ కుల భ్రష్టత్వంతో ఉన్నారు, అందరూ వర్ణ సంకరంతో ఉన్నారు. ఇవన్నీ పాపాలే. ఇటువంటి సమాజంలో బతుకుతూ మనం పాపం చేయకుండా ఉండడం సాధ్యపడుతుందా? నీచకుల విచక్షణ అనే మాటే లేదు. మానవతా దృక్పథంతో మహాత్ములందరూ కలిసి సంపాదించినటువంటి సమ సమాజం ధర్మశాస్త్రానికి పక్కా విరుద్ధమైనటువంటి సమాజం అయిపోయింది కదా. కృతత్రేతాయుగ ధర్మాలు బట్టి, ధర్మశాస్త్రాలను బట్టి చూస్తే నేటి సమాజం పూర్తిగా మోక్ష సాధనకి విరుద్ధంగా ఉన్నదన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ సమాజంతో కలిసి బతికితే నాకు పాపాలు అంటుకుంటాయి, కాబట్టి నేను మోక్ష సాధన చేయలేను. అయితే ఏం చేయాలి? నీకు కావాలంటే నువ్వు వేరే వెళ్ళిపో. నువ్వే పాతరాతి యుగం మానవుల్లాగా సమాజానికి దూరంగా వెళ్ళిపో కావాలంటే. అది మాత్రం సాధ్యపడుతుందా? ఉదయం లేచిన దగ్గర నుంచి, టూత్పేస్ట్ దగ్గర నుంచి, రాత్రి నిద్రపోయే వరకు, ఏసీ వరకు, సమస్తమైనటువంటి వస్తు సంపదలకి, సమస్తమైనటువంటి కార్యక్రమాలకి సమాజంతో లింకప్ అయి ఉన్నాం మనం. సమాజాన్ని వదిలి ఏ మానవుడు కూడా జీవించలేడు. పూర్వమే జీవించలేడు, ఇప్పటి కాలంలో అసలు జీవించలేడు. అలాంటప్పుడు మనం ఎవరిని వదిలేసి వెళ్ళిపోతాం? వెళ్ళలేము. మనం సమాజంలో జీవిస్తే ఇంకా అందరి పాపాలు పుణ్యాలు ఒకళ్ళ నుండి ఒకళ్ళకి ప్రసారం అవుతూ ఉంటే నువ్వు పాపం చెయ్యకుండా జీవించడం అసలు నీకు వీలు పడటమే లేదు. అసలు అన్యాయం, అక్రమం, మోసం, లంచగొండితనం, స్వార్థం ఇవన్నీ సహజ ధర్మాలు, స్వధర్మాలు అయిపోయాయి. ఇవన్నీ స్వధర్మాలు అయిపోయాయి. ఇప్పుడు ఇలాంటి యుగంలో మనం సంపాదించే ప్రతి రూపాయి అన్యాయార్జితమే అవుతున్నది. పాపం చేయకుండా బతకడం ఎలాగండి? ఏంటి, భార్య ఆరోగ్యం కావాలా? ఈ ధర్మం పాటించాలా?
నా భవిష్యత్తు కావాలా, ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలా, నా ధర్మం పాటించాలా, ఇలాంటి అగ్ని పరీక్షలు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ధర్మాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటే, మనం సంపాదించే ప్రతి రూపాయి అధర్మమే అవుతూ ఉంటే ఇంక మరి ధనార్జన ఎట్లు, పాపం చేయకుండా బతకడం ఎట్లు? తినకూడను తింటే పాపం, చూడకూడను చూస్తే పాపం, అంటరాని వాళ్ళని అంటుకుంటే పాపం, తిరగరాని చోట్ల తిరిగితే పాపం, మాట్లాడకూడను మాట్లాడితే పాపం. అసలు మనం చేసినవన్నీ పాపాలే ఆ లెక్కకు వస్తాయి. ఈ సమాజంలో మనం జీవిస్తూ పొద్దు లేచిన నుంచి రాత్రి వరకు మనం అన్నీ అనుభవించకూడను అన్నీ అనుభవిస్తూ వస్తున్నాం అనమాట. అదంతా ఏమిటి? నాగరికత. దాని పేరు ధర్మ విరుద్ధమైన జీవితమే నాగరికత అని ఓ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ధర్మశాస్త్రాలకి 100% విరుద్ధమైనటువంటి జీవితమే నేటి నాగరికత. మరి అలాంటి జీవితంలో పాపం చేయకుండా జీవించడం అనేది వీలు పడదు. కులధర్మాన్ని విడిచిపెట్టేశారు, నిత్యకర్మానుష్ఠానాన్ని విడిచిపెట్టేశారు. ఎక్కడ చేస్తారండి నిత్యకర్మానుష్ఠానం? తెల్లవారుజాము 4 గంటలకి దినచర్యలో ఎంటర్ అవుతున్నారు, రాత్రి 2 గంటలకి 1 గంటకి వచ్చి పడుకుంటున్నారు. నిత్యకర్మానుష్ఠానం అంటే ఏమిటో తెలుసుకోవడానికి కూడా టైం లేనటువంటి బిజీ యుగం. ఇలాంటప్పుడు నిత్యకర్మానుష్ఠానం పాటించడం ఎలాగా? ఎప్పుడు చేయాలి సంధ్యావందనం అని అడుగుతున్నారు ప్రజలు. సంధ్యావందనం అంటే ఏమిటో తెలియకుండా అయిపోయిందనమాట. ఎప్పుడు చేయాలి అగ్నిహోత్రం, లేకపోతే ఎప్పుడు చేయాలి వేదము పారాయణ, ఇవన్నీ కూడా ఎలా చేస్తాం? జపం చేస్తూ కూర్చుంటే ఆఫీస్కి వెళ్ళొద్దు. ఇది పరిస్థితి. నిత్యకర్మానుష్ఠానం వదిలేస్తే మహాపాపం, వదిలేక తప్పటం లేదు. తెలిసి కూడా పాపం చేస్తున్నాం, తెలియక చేస్తున్నాం కొన్ని, తెలిసి కూడా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఆ పాపానికి కమిట్ అయిపోతున్నాం. అంటే పాపం చెయ్యకుండా ఈ యుగంలో సాధ్యపడుతుందా? ఇంకా కలియుగం కోసం ధర్మశాస్త్రాలు జనరల్గా వేరే ఉండవు. ఎక్కడో కొన్ని అమెండ్మెంట్లు వస్తే రావచ్చు, కొన్ని పాపాలకి కొన్ని పనిష్మెంట్స్కి. కానీ ఇన్ జనరల్ అబద్ధం ఆడితే అప్పుడే పనిష్మెంట్, ఇప్పుడు అదే పనిష్మెంట్. కొన్ని అమెండ్మెంట్స్ ఉంటాయి కానీ అప్పటి కాలం వాళ్ళు ధర్మాన్ని పాటిస్తూ బతికారు కాబట్టి, వాళ్ళు ధర్మబద్ధమైన జీవితం గడిపారు కాబట్టి వాళ్ళు పుణ్యాత్ములు అయ్యారు. మనం అందరం ధర్మాన్ని విస్మరించి బతుకుతున్నాం కాబట్టి మనం పాపాత్మలం అయ్యాం. కానీ ధర్మం మాత్రం ఆ యుగానికి ఈ యుగానికి ఒక్కటే. కాబట్టి పాపం చెయ్యకుండా శిష్టాచార సంపన్నులై బతకడం అనేది ఈ యుగంలో సాధ్యపడుతుందా? అసాధ్యము దుస్సాధ్యము అని, అసాధ్యం అనకూడదు, దుస్సాధ్యం అనాలి. అసాధ్యం అని ఎందుకు అనకూడదంటే ఎవరైనా ఒకరు కావాలంటే చేసుకోగలరు, ఒకరో ఇద్దరు. ఇక రెండో విషయం, ఇతరుల నుండి పాపము మనకి సంక్రమించకుండా ఈ యుగంలో జీవించగలమా? ఇది రెండో ప్రశ్న. అది అంతకంటే దుస్సాధ్యం అని అనిపిస్తున్నది. ఎందుకంటే జాతి మత కుల స్త్రీ పురుష విచక్షణ లేకుండా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి అందరూ సమాజంలోకి దూసుకుని పోతారు. స్కూల్కి వెళ్ళేవాళ్ళు కొందరు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కొందరు, హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కొందరు, ఇంకా అనేక కారణాల వల్ల బయటికి వెళ్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోతారు, పిల్లలు బయటికి వెళ్ళిపోతారు, ఇంటికి వచ్చిన అతిథులు బయటికి వెళ్ళిపోతారు, ముసలివారు బయటికి వెళ్ళిపోతారు, సేవక జనం కూడా బయటికి వెళ్ళిపోతారు. మొత్తం అందరూ కూడా పొద్దున్న లేచి ఇంటికి తాళం పెట్టి సమాజంలోకి దూసుకుపోతారు. 10 గంటలు 11 గంటల కాలం బయట సంచరించి అందరు పాపాత్ములు పుణ్యాత్ములతోటి కలిసి వాళ్ళని చూస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ, వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ, వాళ్ళతో కలిసి జీవిస్తూ, వాళ్ళ వస్తువులు వాడుకుంటూ, వాళ్ళ వాహనాలు వాడుకుంటూ, వాళ్ళతో కలిసి సంచరించి వాళ్ళందరి పాపం అకౌంట్లు. ఏంటండి మాటి మాటికి పాపం 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 అంటారు? ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ మీ కంటికి పాపాత్ములేనా? యుగధర్మం ఇప్పుడే శాస్త్రాలు తిరిగేసాం. పుణ్యాత్ములు లేరని కాదు, తక్కువ శాతం ఉంటారు. అందుకు పాపాత్ముల గురించి మాట్లాడుకుంటున్నాం, ఒక పాయింట్. రెండో యాంగిల్ ఏంటంటే వాళ్ళ పుణ్యం మనకు వస్తే మనకు ప్రాబ్లం లేదండి, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పాపం మనకు వస్తేనే మనకు ప్రాబ్లం, కాబట్టి దాని గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. వాళ్ళందరి పాపాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళి రాత్రేసరికి మూట కట్టి ఇంటికి పట్టుకొస్తున్నారు. ఏమిటి తెస్తున్నారు వీళ్ళు? ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట తిరిగి అంటే ఇంట్లో వారి బయటికి వెళ్ళిపోయి తలో మూట పట్టుకొస్తున్నారు పాపాలు. ఇతరుల పాపం మనకి సంక్రమించకుండా జీవించడానికి వీలు పడుతుందా ఈ యుగంలో? ఇంకో యాంగిల్లో చూడండి, రోగం ఏమిటి? పాప ఫలితం. అమ్మగారు మీ విమర్శ ఏమిటో నాకు ఇబ్బందిగా ఉందండి, బాగోలేదు అంటారు మీరు. చివరికి వచ్చాక ఆన్సర్ పరిశీలిద్దాం. రోగం ఏమిటి? పాపం.
అంటే రోగులందరినీ వాళ్ళ దగ్గర పాప ఫలితం ఉన్నది, వాళ్ళని టచ్ చేస్తే ఆ ఫలితం మనకి అంటుకుంటుంది. మరి ఈ యాంగిల్లో మాట్లాడుకుంటే అలాగే జంతువులు, పక్షులు, కుక్కను ముట్టుకున్నావు స్నానం చేయి, ఎందుకు స్నానం చేయాలి? అది పాప ఫలితం కాబట్టే నరక జన్మ వచ్చింది దానికి. దాని టచ్ వల్ల దాని పాపం మన అకౌంట్లో పడుతుంది. ఈ విషయం మనకు తెలియదు. కలరా వచ్చింది అని తెలిసిందనుకోండి, చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకు? అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో మనకు తెలుసు. అలాగే ప్లేగు వ్యాధి వచ్చింది, అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో మనకు తెలుసు. కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా నిర్మోహమాటంగా మనం పాటిస్తాం. ఈవెన్ కొడుకైనా సరే, సొంత భార్య అయినా సరే దూరంగానే అట్టే పెడుతున్నాం. ఎందుకని? ఆ రోగం అంటుకుంటుందని. పిల్లలైనా సరే దూరంగా అట్టే పెడతాం, బంధువులైనా సరే దూరంగా అట్టే పెడతాం. ఎందుకని? తెలుసు మనకి అది ఎలా వ్యాపిస్తుందో, ఎలా సంక్రమిస్తుందో. కాబట్టి ఆ రిస్ట్రిక్షన్ పాటిస్తాం. ఈ పాపము ఇతరుల నుండి మనకి ఎలా సంక్రమిస్తున్నదో తెలియదు. కాబట్టి ఈ రిస్ట్రిక్షన్స్ మనం పాటించడం లేదు. పాపం వల్ల భయము లేదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలీదు, ఆ మోక్ష సాధన మీద ఇంట్రెస్ట్ లేదు. ఆ పాపం ఎలా సంక్రమిస్తుందో ఇతరుల నుండి మనకు తెలియదు. దీనివల్ల అది తెలియకుండానే అది అలాగా జాడ్యం అందరికీ వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి రోగాలన్నీ పాపశేషాలు, జంతు జన్మలు, పక్షి జన్మలు ఇవన్నీ కూడా పాపశేషాలు. కాకి ముట్టుకున్న అన్నం ఎందుకు తినకూడదు? పక్షి ముట్టుకున్న అన్నం ఎందుకు తినకూడదు? అది పాప ఫలితం అనుభవిస్తున్న జన్మ. అది టచ్ చేసిందంటే ఆ పదార్థం తింటే ఆ పాపం మన అకౌంట్లో పడుతుంది. అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాబట్టి ఇలా పరిశీలిస్తూ ఉంటే ప్రపంచంలోకి అంటే సమాజంలోకి మనం దూసుకుని వెళ్తే తప్పనిసరిగా ఎంతో కొంత పర్సంటేజ్లో పాపాన్ని మూట కట్టుకొని మనం ఇంటికి తెచ్చుకోక తప్పదు. ఇందాక అనుకున్నాం, కలిసి ప్రయాణం చేస్తే పాపం, చూస్తే పాపం, వింటే పాపం, మాట్లాడితే పాపం, ఆలోచిస్తే పాపం. పాపాత్ములతోటి ఏమి చేసినా పాపం మనకి వచ్చేస్తున్నది. కాబట్టి సమాజం నుండి విడివడి ఏ వ్యక్తి దూరంగా బతకలేడు. అందువల్ల ఇతరుల పాపాలు మన అకౌంట్లో పడకుండా ఈ యుగంలో మనం జీవించడం దుస్సాధ్యము, కష్టసాధ్యము అందాం. పాపం చెయ్యకుండా ఉండడానికి వీలు పడటం లేదు. ఇతరుల పాపములు మనకు సంక్రమించకుండా నేను ఒక వర్డ్ వేశాను, ప్రవాహ రూపంలో అవి వచ్చేస్తున్నాయి. ఇతరుల పాపాలు మన అకౌంట్లోకి ప్రవాహ రూపంలో వచ్చేస్తున్నాయి, అంత స్పీడ్గా, అంత ఫోర్స్గా. దానికి ఇతరుల పాపాలు మనకి సంక్రమించకుండా నిరోధించడానికి సాధ్యపడదు. పోనీ ఇద్దరు ఇవన్నీ ఇలాగే జరగనివ్వండి, చేస్తే చేసాం పాపం, మరి ఏం చేస్తాం? తప్పలేదు. లేదా ఇతరుల పాపములు అంటుకుంటే అంటుకున్నాయి, అది అంతకంటే తప్పలేదు. ప్రాయశ్చిత్తం చేసుకుంటే పోలేదా? ఇది బాగుంది కదా. ప్రాయశ్చిత్తం చేసుకుంటే మన పాపాలు, ఇతరుల నుండి వచ్చిన పాపాలు, ఈరోజు చేసిన పాపాలు, గుప్త పాపాలు అన్నీ వదిలేసుకోవచ్చు అని. ఒక్కసారి ఆ ప్రాయశ్చిత్త కర్మ గురించి ఒక్కసారి ఆలోచిస్తే, ప్రాయశ్చిత్తాలు దేనికి చేయాలండి? గత జన్మల్లో కూడబెట్టినటువంటి సంచితంలో ఉన్నటువంటి ఆ మూటలు 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 ఎంత ఉన్నాయో కొండగొట్టల్లాగా వాటికే చెయ్యాలా? తెల్లవారులేస్తే రోజు చేసే ఈ పాపాలకే చెయ్యాలా? ఇతరుల నుండి సంక్రమించే పాపాలకే చెయ్యాలా? అసలు గుప్త పాపాలకి అంటే సంచితంలో ఉండే పాపాలకి ప్రాయశ్చిత్తం చెయ్యాలి అంటే ఈ జన్మంతా నువ్వు అలా మడిగట్టుకుని కూర్చుని జపం చేస్తూనే ఉండాలి కదా. ఎంత తపస్సు చేస్తే, ఎంత జపం చేస్తే, ఎంత పుణ్యం సంపాదిస్తే గుప్త పాపములు నశిస్తాయి కదా. దానికి అంత అవకాశం ఉందా ఈ జన్మలో? ఒకటి అదలా ఉంచండి. అంత నిష్ఠగా బతకడం కూడా కష్టమే అవుతున్నది. అలా కాకుండా ప్రతిరోజు మన దినచర్యలో మనం పాపం చేస్తున్నాం. సాయంత్రం ఇంటికి వచ్చాం, రేపు ప్రాయశ్చిత్తం చేద్దాం. దేనికి? ఇవాళ దినచర్యకి. మరి రేపటి దినచర్య మానేస్తావా? దినచర్యకి ప్రాయశ్చిత్తం చేస్తావా? అంటే మన దినచర్య పాపం. గనుల్లో పనిచేయడం పాపం అన్నారు, పెద్ద యంత్రాల్లో పనిచేయడం పాపం అన్నారు, శూద్రుడి చేతి కింద పనిచేయడం పాపం అన్నారు, ఇగో ఫలానా రకమైనటువంటి వృత్తి చేయడం పాపం అన్నారు. ఈ వృత్తి పాపం, ఆ వృత్తి పాపం, ఆ వృత్తి పాపం. మనకు ఆ వృత్తే ప్రాప్తించింది అంటే ఇప్పుడు పొద్దున్న లేచి మనం బయటికి వెళ్ళి ఏం చేసాం? పాపం చేసుకుని వచ్చాం. ఎప్పుడు చేయాలి ప్రాయశ్చిత్తం?
రేపటి దినచర్య తెల్లవారుసరి స్టార్ట్ అయిపోతున్నాడు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు దినచర్యే. మరి ప్రాయశ్చిత్తం ఎప్పుడు చేయాలి? ప్రాయశ్చిత్తం చేస్తే దినచర్య స్తంభించిపోతుంది. చేసాము కష్టపడి, రేపు సెలవు పెట్టి ఇంట్లో కూర్చొని ప్రాయశ్చిత్తం చేసుకున్నాం ఇవాళ దినచర్యకి, రేపు సెలవు, దినచర్య ఆగిపోయింది. ఎల్లుండి మళ్ళీ చేస్తే మళ్ళీ పాపం పునరావృతం అవుతున్నాడు కదా. ఇలా ఎంతకాలం చేస్తారు దినచర్య మానేసి ప్రాయశ్చిత్తాలు? కాబట్టి ప్రతిరోజు చేసే పాపానికి ప్రాయశ్చిత్తం చేయడం కూడా కష్టమే. ఇంకా ఇతరుల నుండి సంక్రమించే పాపాలు ఉన్నాయి ప్రవాహ రూపంలో, వాటి కోసం ఎంతకని చేస్తాం? గుప్త పాపాలకే చేస్తామా? మనం చేసిన పాపాలకే ప్రాయశ్చిత్తం చేస్తామా? ఇతరుల నుండి సంక్రమించే పాపాలకే ప్రాయశ్చిత్తం చేస్తామా? దీనికి టైము లేదు, డబ్బు లేదు, ఆరోగ్యము లేదు, ఏ అవకాశము లేదు ప్రాయశ్చిత్తాలు చేయడానికి. ఏంటండి ప్రాయశ్చిత్తాలు? అంత కష్టపడాలేంటి? స్నానం చేస్తే చాలు కదా, జపం చేస్తే కొంచెం చాలు కదా. ఏంటి ప్రాయశ్చిత్తాలను ఆలోచిస్తే ప్రాయశ్చిత్త కర్మలు ఏమిటో ఒక్కసారి పరిశీలించండి. ఉపవాసం ప్రాయశ్చిత్తం. ఉపవాసాలు మన సాంప్రదాయంలో ఉన్నాయి కదా, ఉపవాసం ప్రాయశ్చిత్తం. ఉపవాసం వల్ల పాపం నశిస్తుంది. స్నానం ప్రాయశ్చిత్తం, జపం ప్రాయశ్చిత్తం, దానం, హోమం, భూమి మీద పడుకోవడం, ఇలాంటి ప్రాయశ్చిత్తాలు ఎన్నో మనం చెప్పుకున్నాం. అయితే వేల సంఖ్యలో పాపాలు పెరిగిపోతూ ఉంటే వీటన్నిటికీ బతుకంతా ఉపవాసం చేసిన, ఉన్నదంతా దానం చేసిన, ప్రతి క్షణం స్నానాలు చేస్తూ ఉన్న, జీవితాంతం భూమి మీద పడుకున్న పాపాలే మిగులుతున్నాయి కానీ ప్రాయశ్చిత్తం సరిపోవటం లేదు. ప్రాయశ్చిత్తం చేయడం కష్టం ఇన్ని పాపాలకి. ఎక్కడో అంతా పుణ్యంగా జీవిస్తూ ఎక్కడో పొరపాటున ఒకటో రెండో పాపములు దొర్లితే వాటికి వెంటనే ప్రాయశ్చిత్తం. అంతేగాని మొత్తం ప్రవాహంలాగా ఎన్ని పాపాలు ఉంటే వీటన్నిటికీ ప్రాయశ్చిత్తాలు చేయడానికి ఎన్ని ఉపవాసాలు చేస్తాం, ఎన్ని స్నానాలు చేస్తాం, ఎంతకాలం నిష్ఠగా కూర్చొని జపం చేస్తాం, ఎంత దానం చేస్తాం? ₹1 చేయడానికే శక్తి చాలదు, ఎంత దానం చేస్తాం? చేయలేం. కాబట్టి ప్రాయశ్చిత్తాలు చేయడం కూడా చాలా కష్టమైనటువంటి పని. అసలు ప్రాయశ్చిత్త కర్మలని కొన్ని ఉన్నాయి కదా, అవి ఎవరికైనా తెలుసా ఈ యుగంలో? కృచ్ఛ, అతి కృచ్ఛ, అతి కృచ్ఛ, చాంద్రాయణ వ్రతం, ప్రజాపత్య వ్రతం అని కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి. అవి ఎవరికైనా తెలుసా? అవి చేయించే పురోహితులు ఉన్నారా? వాళ్ళు నిష్ఠగా చేయిస్తారా? ఎప్పుడు చేస్తావు? డబ్బు ఉందా? టైం ఉందా? ఆరోగ్యం ఉందా? ఎన్ని అవకాశాలు కావాలి ప్రాయశ్చిత్త కర్మలు చేయాలంటే? కాబట్టి ఏ విధంగా చూసినా ప్రాయశ్చిత్త కర్మలు చేయడానికి కూడా మనకి అవకాశం లేదు. గుప్త పాపాలను వదిలించుకోవాలి, దినచర్యలో పాపాలు వదిలించుకోవాలి, ఇతరుల నుండి సంక్రమించిన పాపాలు వదిలించుకోవాలి. అసలు మనకి ఏ శక్తి లేదు, శారీరక శక్తి లేదు, మానసిక శక్తి లేదు, ఆర్థిక శక్తి లేదు, సమాజంలో శక్తి లేదు, కుటుంబంలో శక్తి లేదు, ఏ రకమైన శక్తి లేదు. మనం ఈ ప్రాయశ్చిత్త కర్మలు చెయ్యలేం. ఎంత సంపాదించినా మన భుక్తికే సరిపోదు. ప్రాయశ్చిత్త కర్మలకి డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టగలం? ఉంటే ఉండని పాపం. ఇప్పుడు ఆ పాపం గురించి, ఆ ప్రాయశ్చిత్త కర్మ కోసం ఇప్పుడు ₹1000 ఖర్చు పెట్టి ఎక్కడికో వెళ్ళి ఆ బ్రాహ్మణుని తీసుకొచ్చి ఇంత కష్టపడి ప్రాయశ్చిత్తం చేస్తే ఈ ఒక్క పాపం వదిలిపోతే అయిపోయింది ఏమిటి? ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా, ఆ 1000 పాపాల్లో ఇది కూడా ఒకటి అని మనం పక్కకి తోసేస్తూ ఉంటాం. కానీ ప్రాయశ్చిత్తం చేసుకోవడం కూడా మనకి అనుకూలంగా కనబడలేదు. మరేంటి సార్, పాపం చేయకుండా ఉండడానికి వీలు పట్టడం లేదు, ఇతరుల పాపములు సంక్రమించకుండా జాగ్రత్త పడడానికి వీలు పట్టడం లేదు, పోనీ ప్రాయశ్చిత్తాలు చేసి వదిలించుకుందామంటే అది అనుకూలంగా కనబడటం లేదు. పాపాలన్నీ మూట కట్టుకుని శరీరం వదిలేసేమా, తర్వాత వాడు ఉతికేస్తాడు. పాప ఫల నివృత్తికి మార్గం ఏమిటి? ఏం చేయాలి ఈ యుగంలో? అది ఇప్పుడు మనం పరిశీలిస్తాం. సులభమైనటువంటి మార్గం ఏమైనా ఉంటే, ఇంత శాస్త్రం మనం రాసుకున్నందుకు, ఇన్ని ప్రవచనాలు చెప్పుకున్నందుకు, ఇటువంటి ప్రమాదకర విపత్కర పరిస్థితిలో మనం ఏం చేయాలి అనే దానికి ఒక చిన్న మార్గం ఆలోచిస్తాం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.